ప్రజా జీవితంలోకి వస్తున్నట్టు ప్రకటించారు వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్. రాధారంగా మిత్రమండలిలో అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం కోసం పనిచేస్తానని అన్నారామె. కుటుంబ బాధ్యతల కారణంగా ఇప్పటి వరకు బయటకు రాలేదన్నారు. త్వరలోనే రంగా అభిమానులను కలుస్తానన్నారు ఆశా కిరణ్. ఎవరికి ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా సాయం చేస్తామన్నారు. రాధారంగా మిత్రమండలిలో గ్యాప్ ఉందని అందరినీ ఒకటి చేయాలన్నారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆశా కిరణ్. 20 ఏళ్ల క్రిందట అవును మీరు అన్నట్టు కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ ఇవాళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి నేను నుంచుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను. ప్రజా జీవితంలోకి వస్తున్నట్టు ప్రకటించారు వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్. రాధారంగా మిత్రమండలిలో అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం కోసం పనిచేస్తానని అన్నారామె. కుటుంబ బాధ్యతల కారణంగా ఇప్పటి వరకు బయటకు రాలేదన్నారు. త్వరలోనే రంగా అభిమానులను కలుస్తానన్నారు ఆశా కిరణ్. ఎవరికి ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా సాయం చేస్తామన్నారు. రాధారంగా మిత్రమండలిలో గ్యాప్ ఉందని అందరినీ ఒకటి చేయాలన్నారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆశా కిరణ్. 20 ఏళ్ల క్రిందట అవును మీరు అన్నట్టు కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ ఇవాళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి నేను నుంచుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను.